సీఎంఓ నుంచి లీకులు ఇచ్చుడు, మీడియా వాళ్ళకి చెప్పి బ్రేకింగ్లు పెట్టించుడు. అంటే నీకు విషయం ఉన్నోడు ఈ పని చేయడు, విషయం లేనోళ్ళే ఈ చిల్లర పనులకు దిగుతుంటారు. గౌరవనీయులు కేసీఆర్ గారి సూచన మేరకు వారి చెప్పిన పని కోసం రవిచంద్ర ఎంపీ గారు, నేను, వినోద్ కుమార్ గారు మేము ముగ్గురం ఢిల్లీకి పోయినాం. దట్స్ ఓపెన్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే పోయినాం ఢిల్లీకి. దాంట్లో పెద్ద సీక్రెట్ లేదు, అంతకంటే రహస్యము లేదు. సరే, కాళేశ్వరంకి సంబంధించిన కేసు రేపు జడ్జిమెంట్ ఉంది. రేపు మధ్యాహ్నం 3:30కు రేవంత్ రెడ్డి పట్టపగలు 50 లక్షల నగదుతో బ్యాగులతో దొరికిన కేసు రేపు మధ్యాహ్నం 3:30కు సుప్రీంకోర్టులో వస్తుంది. సో ఈ ఓటుకు నోటు దొంగ భరతం పట్టడానికి కూడా నిన్న ఢిల్లీలో న్యాయవాదులతో మాట్లాడడానికి వెళ్ళాం. ముద్దాయివి నువ్వే. అందువల్ల ఈ కేసులో డెఫినెట్గా ఒక మంచి న్యాయవాదులను పెట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున బలమైన వాదనలు వినిపించే ప్రయత్నం కూడా నిన్న చేసినాం. మేము లీగల్ ఎక్స్పర్ట్స్ని కలవడానికి, సీనియర్ అడ్వకేట్స్ని కలవడానికి వెళ్ళాం. ఒకటి, ఓట్ ఫర్ నోట్ కేసు. 2, మా ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నావు, ఆ కేసు మే 6వ తేదీన రాబోతా ఉంది. 3, కాళేశ్వరం కేసులో మేము గెలుస్తామనే విశ్వాసం ఉంది. గెలిచినా కేవిట్ వేయడానికి, పొరపాటున మాకు అనుకూలంగా తీర్పు రాకపోయినా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయడానికి న్యాయవాదులతో మాట్లాడడానికి పోయినాం. ఇది పార్టీగా మా నాయకుడు ఆదేశించిండు. నాయకుడు ఆదేశం ప్రకారం మేము ముగ్గురం, మా వినోద్ కుమార్ గారు సీనియర్ న్యాయవాది, పార్లమెంట్ సభ్యులు రవిచంద్ర గారు కలిసి వెళ్ళి అక్కడ న్యాయవాదులతో మాట్లాడినాం. మొన్న ఏం జరిగిందో నేనే బయట పెట్టినా. రాత్రేమో రాహుల్ గాంధీతో ఉన్నాడు, పొద్దుగాలు లేచే వరకు ప్రముఖ ఆర్ఎస్ఎస్ నాయకుడు, బీజేపీ ప్రభుత్వ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంట్లో పొద్దుగాల టిఫిన్కు తేలిండు. నీకు అలవాటు, పొద్దుకి కాంగ్రెస్, పొద్దుగాల బీజేపీ వాళ్ళ ఇంట్లో టిఫిన్లు తినుడు, సాటు కార్లలో తిరుగు నీకు అలవాటు. మేము బాజాప్తానే చేస్తాం ఏం చేసినా.